బాక్సాఫీస్ దగ్గర చప్పగా సాగుతున్న ఈ సమ్మర్ లో ఆశలను పెంచేస్తూ ఆడియన్స్ ముందుకు భారీ లెవెల్లో వచ్చేసింది నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమా. మొదటి 2 పార్ట్లకు పూర్తి కాంట్రాస్ట్ లెవెల్లో మరింత వైలెంట్ గా ఉండబోతుంది అంటున్న ఈ సినిమా ఆల్రెడీ ప్రీమియర్ షోలకు డీసెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు రెగ్యులర్ షోలకు ఓవరాల్ గా ఎలా ఉంది, ఎంతవరకు మెప్పించింది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, బ్రూటల్ కాప్ అయిన హీరో ఇండియా వైడ్ గా ఒక ప్యాటర్న్ లో జరుగుతున్న హత్యలను గమనించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఈ క్రమంలో అనుకోని విధంగా కొన్ని క్లూస్ రావడంతో వీటి వెనుక ఉన్నది ఎవరు తెలుసుకున్న హీరో ఏం చేశాడు, తర్వాత ఏం జరిగింది అన్నది ఓవరాల్ గా స్టోరీ పాయింట్. మొత్తం మీద సినిమా స్టోరీ పాయింట్ థిన్ లైన్ తోనే తెరకెక్కిన సినిమానే అయినా కానీ కంప్లీట్ గా వైలెంట్ స్క్రీన్ ప్లే తో నడుస్తుంది సినిమా ఆద్యంతం కూడా. లవ్ స్టోరీ ఒక్కటి కొంచెం వీక్ థ్రెడ్ గా సినిమాలో అనిపించగా సాంగ్స్ కూడా కొంచెం అడ్డుగా నిలిచాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం వీక్ అనిపించే విధంగా కొన్ని సీన్స్ కు అనిపించినా కానీ ఓవరాల్ గా సినిమాలో మేజర్ హైలైట్ గా నిలిచింది మాత్రం నేచురల్ స్టార్ నాని బ్రూటల్ మాస్ ర్యాంపేజ్. ఇప్పటి వరకు నానిని చూసిన విధానం వేరు, ఈ సినిమాలో నానిని చూపించిన తీరు వేరు. కంప్లీట్ గా వైలెంట్ మ్యాన్ గా చూపించిన నాని ప్రతి సీన్ లో కూడా అద్భుతంగా నటించి మెప్పించాడు. ఒక కొత్త నానిని ఆడియన్స్ కి పరిచయం చేయగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే నాని మాత్రం ఇందులో ఎవరికి కనిపించడు. కంప్లీట్ గా మాస్ రగ్గడ్ లుక్ తో ప్రతి సీన్ లో వైలెంట్ నేచర్ తో కనిపించాడు నాని. ఇక ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో నానిని చూపించిన విధానం, మాస్ సీన్స్, అలాగే బ్రూటల్ గా కొన్ని సీన్స్ ను తీర్చిదిద్దిన విధానం మాత్రం ఇలాంటి సీన్స్ ఇష్టపడే ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది అని చెప్పవచ్చు. మొత్తం మీద నాని వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు హిట్ 3 సినిమా. హీరోయిన్ పర్వాలేదు అనిపించగా మిగిలిన క్యారెక్టర్ చేసిన వాళ్ళందరూ కూడా ఓకే అనిపించారు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ గా అనిపించగా సెకండ్ హాఫ్ బాగుంది, కానీ అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ కలగగా ఓవరాల్ గా లెంత్ కూడా కొంచెం ఎక్కువైన ఫీలింగ్ కలిగింది. సాంగ్స్ యావరేజ్ గా ఉండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ కి పర్వాలేదు అనిపించిన ఓవరాల్ గా మరీ ఎఫెక్టివ్ గా అయితే లేదని చెప్పాలి. సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీగా ఉండగా ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో యావరేజ్ గా సెకండ్ హాఫ్ లో ఓకే అనిపించే విధంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్స్ అనిపించే విధంగా ఉండగా డైరెక్టర్ శైలేష్ మరోసారి పూర్తి అంచనాలనైతే అందుకోలేకపోయాడు, కానీ నానిని మాత్రం ఒక డిఫరెంట్ లెవెల్లో ప్రజెంట్ చేసి చాలా వరకు పాస్ మార్కులు కొట్టేశాడు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉండబోతుందని మేకర్స్ ముందు నుంచే చెప్పడం, చాలా వరకు సినిమా అంచనాలకు తగ్గట్లుగానే ఉండటంతో ఇలాంటి జానర్ లో సినిమాలను చూడడానికి ఇష్టపడే ఆడియన్స్ కి సినిమా బాగా నచ్చే అవకాశం ఉంది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు కంప్లీట్ గా దూరంగా ఉండాల్సిందేనని చెప్పవచ్చు. ఆ రేంజ్ వైలెన్స్ ఉంటుంది సినిమాలో. ఓవరాల్ గా ఇలాంటి జానర్ ఇష్టపడే ఆడియన్స్ సినిమాను బాగానే ఇష్టపడే అవకాశం ఉన్న నేపథ్యంలో సినిమా జానర్ ని బట్టి ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. అన్ని పరిగణలోకి తీసుకొని చెప్పాలి అంటే ఓవరాల్ గా 2.75 రేంజ్ లో సినిమాకు రేటింగ్ ఇవ్వవచ్చు. కానీ ఓవరాల్ గా సినిమా జానర్ ఇదేనని ముందు నుండే చెబుతూ ఉండటం, ఆ జానర్ కి తగ్గ విధంగా సినిమా చాలా వరకు న్యాయం చేయడంతో ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ సినిమాను ఖచ్చితంగా మెప్పిస్తుందని చెప్పవచ్చు. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.